ఎందుకంటే అది కల్చరల్ మ్యాటర్స్ కాబట్టి అవసరాలు తీర్చాలి కాబట్టి అది ఒక్కటే మన పరిష్కారం ఆ పాలసీ తయారు చేయడానికి అందరూ బుర్ర పెట్టాల్సిన సమయం అయితే ఆసన్నమైంది సార్ సుంకర్ నరహరిరావు ఇంట్లో నోట్ల కట్టలు చూసి ఏసీబీ అధికారులే షాక్ తిన్నటువంటి పరిస్థితి రోజుకొక ఇష్యూ బయటకు వస్తూ ఉంది అంటే ఎందుకు ఈ అవినీతి ఈ విధంగా పెరిగిపోతుంది అవినీతి తిమింగళాలకు అడ్డుకట్ట పడట్లేదు ఎందువల్ల ఎంతండి సుంకరి నరహరిరావు ఇప్పుడు ఏసీబీ కేసు ఇప్పుడు హైదరాబాద్లో ఒక సంచలనం అనమాట ఆశ్చర్యపోతున్నారు ఒక రకంగా యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ కూడా ఆ అఫీషియల్స్ కూడా స్లెట్స్ కూడా భయంకరంగా షాక్ తిన్నారన్నమాట ఎందుకంటే ఆయన బెడ్రూమ్లో పైనుంచి ఒక అలా తీయగానే 1.54 కోట్ల అంటే 500 నోట్ల కట్ల వర్షం పడింది వాళ్ళ మీద అది అత్యధిక సొమ్ము అంటే ఒకే చోట అలా పట్టుకున్నదనమాట రీసెంట్గా ఏంటంటే జే మోహన్ నాయక్ ఆయన ఏంటంటే R&B డిపార్ట్మెంట్కి సంబంధించి 100 కోట్ల అసెట్లు ఇప్పుడు సుంకర్ నరహరి ఇంట్లో ఆల్మోస్ట్ 150 కోట్లు బహిరంగ మార్కెట్లో అది 100 నుంచి 150 కోట్లు విలువ చేస్తాయి అనమాట చూడండి ఒక అఫీషియల్ ఈ సుంకరి నరహరి ఏంటంటే కంపాషనేట్ గ్రౌండ్స్ కింద వచ్చాడు ఆ డిపార్ట్మెంట్లోకి ల్యాండ్ అండ్ రికార్డు డిపార్ట్మెంట్లోకి చూడండి ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్ బ్యూరోలోకి ఆ డిపార్ట్మెంట్లోకి ఒక కంపాషనేట్ గ్రౌండ్స్ అంటే వాళ్ళ ఫాదరో మాదరో అఫీషియల్ డ్యూటీలో ఉండగా చనిపోతే ఈయన కంపాషనేట్ గ్రౌండ్స్లో ఇచ్చారు ఆల్మోస్ట్ ఆయనకి ఏదో క్వాలిఫికేషన్ ఉందో కూడా సరిగ్గా తెలియదు ఇప్పుడు ఆయన డిప్యూటీ డైరెక్టర్ రేంజ్లోకి ఎంటర్ అయ్యారు ఈయన ఏంటంటే చాలా లిటిగేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యారు ఎన్నో ఆరోపణలు వందలాది ఆరోపణలు ఇప్పుడు ఆయన చేతిలో దొరికింది ఆల్మోస్ట్ 100 కోట్లకు పైగా సంపద అంటే ఎంతటి దారుణమైన అవినీతిగా ఆయన పాల్పడ్డారు కొన్ని డికేడ్ సర్వీస్లో మనకు అర్థమవుతుంది తర్వాత మోహన్ నాయక్ కూడా అదే విధంగా R&B డిపార్ట్మెంట్ తర్వాత ఇప్పుడు వాటర్ సర్వీస్ HMW అండ్ S&B డిపార్ట్మెంట్లో కూడా ఎంతో మందిని పట్టుకున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పట్టుకుంటున్నారు ఇది చూడండి ఈవెన్ పంచాయతీ సెక్రటరీస్ కంటే అసలు మనకు లెక్క కూడా అందరమాట వందలాది మంది దొరుకుతున్నారు ఏపీ తెలంగాణ ఇప్పుడు కర్ణాటక ఒక ఎస్ఐ రాజస్థాన్లో పట్టుబడ్డం లంచం తీసుకుంటూ కర్ణాటక పరువు పోయిందని వాళ్ళు ఫీల్ అవడం ఒక గ్రూప్ 1లో ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఒక లేడీ కూడా ఏసీబీకి దొరకడం అక్కడ తర్వాత ఈడీ కేసులు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈవెన్ సెంట్రల్ సర్వీసుల మీద కూడా సిబిఐ కేసులు ఇవన్నీ ప్రతిరోజు 1-2 పేపర్లో మనకు ప్రతిరోజు ఒక్కొక్క కేసు వస్తాయి ఇక్కడ ప్రజలకి సామాన్య ప్రజలకి ఒకటే క్వశ్చన్ అండి అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అపరిచితుడు భారతీయుడు సినిమాలు ఎందుకు హిట్ అయిపోతాయండి భారతీయుడు సినిమా ఎందుకు హిట్ అయిపోతే కరప్షన్ మీద తీస్తే అంటే ప్రజలు ఆదరిస్తున్నారు ప్రజల్లో బాధని ఆ సినిమా తీసుకునేటప్పుడు వెంటౌట్ చేస్తున్నారన్నమాట వాళ్ళు దాంట్లో పరకాయ ప్రవేశం చేస్తారు అందుకే హిట్ అవుతాయి తమిళ నుంచి వస్తాయి ఆ స్టోరీలు కూడా మరి వేరే వాళ్ళు ఎవరో మన వాళ్ళు కూడా తెలుగులో కూడా అలాంటి సినిమాలు రావు తమిళ్లో తీస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే ప్రజలు అందులో ఆ బాధని ప్రజలు అక్కడ వ్యక్తం చేస్తున్నారు థియేటర్లో ఇప్పుడు ఈ అన్ని కేసులు వచ్చేటప్పుడు ఏంటంటే ఎవ్వరూ కూడా పరిష్కారం కోసం ఆలోచించటారు ముఖ్యంగా ఇంత కరప్షన్కి హ్యూజ్ ర్యాంపెంట్ కరప్షన్కి ఎందుకు కారణాలు ఏంటనేది ఎవరో గమనించడం ముఖ్యంగా ఒకటో కారణం అంటే ఫస్ట్ కారణం ఏంటంటే వాళ్ళకి శాలరీలు సరిపోతలేదండి ఫస్ట్ గ్రీడ్ పక్కన పెడతాం వాళ్ళకి శాలరీ ఇన్ఫ్లేషనరీ ట్రెండ్తో సమానంగా వాళ్ళ శాలరీలు పెరగడంలే కాబట్టి వాళ్ళ నీడ్స్ పెరిగిపోతాయి ఎందుకంటే స్కూల్ ఫీజులు ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఒక ఎంప్లాయీ ఇలాంటి మెట్రో సిటీలో అతని జీవితకాలం 30 సంవత్సరాలు జాబ్ చేసిన ఒక ఇల్లు కూడా కొనుక్కోలేని ఒక దీన పరిస్థితిలో ఒక ఎంప్లాయీ మిగులుతాడు ఎంత లెవెల్కి అయినా వెళ్ళినా అది పరిస్థితి అనమాట మరి వాళ్ళ శాలరీలు వాళ్ళకి సరిపోతలేదు కాబట్టి వాళ్ళు లంచాలకు వెళ్ళిపోతున్నారు అది మొదటి కారణం కాబట్టి ఇన్ఫ్లేషనరీ పరిష్కారం ఏంటి ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బలం పెరుగుదలకు అనుకూలంగా వాళ్ళకి పే రివిజన్ ఇవ్వగలిగితే అది కరప్షన్ అరికట్టవచ్చు నెంబర్ 1 బట్ పే రివిజన్తో వాళ్ళకి ఎంత ఇచ్చినా మన ఎంప్లాయీస్లో ఎలా ఉంటారంటే కరప్షన్ శాలరీయే రూపాయి ఇంపార్టెంట్ వాడి శాలరీ అనేది లెక్క ఉండదన్నమాట దాన్ని ఏమంటారంటే నీడ్ ఎందాక చెప్పింది నీడు ఇప్పుడు గ్రీడ్ వీళ్ళకి ఆశపోతులు ఎక్కువైపోతారన్నమాట వాళ్ళు ఎంతైనా చూడండి 100 కోట్ల సంపదాన్ని సంపాదించారంటే మామూలు ఎంప్లాయ్ పరిస్థితి ఏంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాటర్ సప్లై ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈవెన్ ఏసీబీ అధికారులు కూడా ఒక్కోసారి దొరుకుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ గ్రీడ్ ఇంకా సంపాదన వాళ్ళు మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చి కూడా చచ్చిపోతారు వీళ్ళకి ఏంటి పరిష్కారం ఏంటంటే వీళ్ళకి ఎందుకు ఇక్కడ కరప్షన్ ఎందుకు ఉంటుందంటే పనిష్మెంట్ అనే భయం లేదు పనిష్మెంట్ అని ఇస్తారనే భయం లేదు ఏసీబీ దొరికినోళ్ళు కూడా మళ్ళీ ఆస్తులు వెనక్కి తెచ్చుకుని మళ్ళా అందలాలు ఎక్కువ వాళ్ళు ఉన్నారు ఇప్పటికి ఏసీబీ కేసులు అందరూ అదే తప్పించుకుంటారు ఏసీబీ కేసులు పనిష్మెంట్ రేట్ చూస్తే ఎంత దారుణంగా ఉంటుందో మనకు తెలుస్తుంది అందువల్ల పనిష్మెంట్ అనే భయం లేదు దొరికినా వాళ్ళని చేసేది ఏమీ లేదు ఇది దారుణం అనమాట మరి పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళు ఏసీబీ కేసులో దొరికితే వాళ్ళని వెంటనే ఏదో 6 నెలలు సస్పెన్షన్ కాదండి వెంటనే వాళ్ళు డిస్మిస్ చేసే చట్టాలు రావాలి అప్పుడు ఏసీబీకి వీటికి దొరకడానికి భయపడతారు లేకపోతే ఏసీబీ అంటే వాళ్ళకి భయాలే లేవు ఆ పనిష్మెంట్ అంటే భయం
భక్తి ఉన్నవాడికి నీడు శాలరీలు ఇస్తే సరిపోద్ది. మరి భక్తి లేకుండా గ్రీడ్లో ఉండేవాడికి ఏం చేయాలి? భయాన్ని కలిగించాలి. ఆ భయాన్ని కలిగించే చట్టాలు తేండి. రెండో పరిష్కారం ఏంటంటే, ఏదో ఏసీబీ డిపార్ట్మెంట్ ఒకటి నామకే వాస్తవ ఒకటి పెట్టేసి సిబిఐ ఈడీలో అప్పుడప్పుడు వెళ్ళి ఒక్కొక్కడినే ఏరి కోరి అటాకులు చేయడం కాదు. ఏదో కంప్లైంట్ వస్తేనే ఏసీబీ వెళ్ళద్దు. ఎప్పుడు ఏసీబీ తనంతట తాను ఎంక్వైరీ చేసి తనంతట తాను పట్టుకునే కేసులు ఏమీ ఉండవండి. కేవలం ఆరోపణలు వస్తాయి, అవి కూడా 100 ఆరోపణలు వస్తాయి. ఆడు కూడా పెద్దోడైతే వాడిని కూడా తప్పించేస్తారు. ఏసీబీ లోపల ఉన్న వాళ్ళు పట్టుకున్న రోజులు ఉన్నాయి ఇక్కడ. అది పరిస్థితి. కాబట్టి ఏం చేయాలంటే, ప్రతి ఎంప్లాయీ జాయిన్ అయినప్పటి నుంచి రివర్స్ వరకు ప్రతి సంవత్సరం ఒక స్క్రూటినీ అనేది ఉండాలి. వాడు ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఇప్పుడున్న టెక్నాలజీకి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్ ఎంత పెరుగుతుంది, ఎంత వస్తుందో ప్రతి సంవత్సరం చేసే సీన్ లేదా మనకి. కాబట్టి మన సిస్టంలోనే తప్పు ఉంది. ప్రతి ఎంప్లాయీ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీ యాప్ ఇది ఆధార్ నుంచి పాన్ నుంచి అన్నీ రికార్డ్ అయిపోతున్నాయి. కాబట్టి వాళ్ళ అసెట్స్ ఎంత పెరుగుతుందో టోటల్గా ఎలక్ట్రానిక్ మోడ్లో వచ్చేస్తుంది. కాబట్టి స్క్రూటినీకి ఒక డిపార్ట్మెంట్ పెట్టాలి. పెట్టి ప్రతి సంవత్సరం ఎంప్లాయీ ఏం జరుగుతుందో, ఏది ఏసీబీ ఒకరిని అటాక్ చేయడం కాదు, ప్రతి ఎంప్లాయీ మీద ప్రతి సంవత్సరం అక్కడ ఇన్వెస్టిగేషన్ ఉండాలన్నమాట. ఇది పెడితే ఇంకా ఆల్మోస్ట్ కరప్షన్ అనేది జీరో అయిపోద్ది అనమాట. తర్వాత ఏంటంటే, మన భారతదేశంలో ఏంటంటే మోరల్ ఎథిక్స్కి అసలు స్థానం ఉండదండి. ఒకసారి అబ్దుల్ కలాం గారు అంటారన్నమాట, భారతదేశంలో కరప్షన్ అనే దాన్ని పరిష్కరించడం చాలా కష్టం. దీన్ని సమర్థించే వాళ్ళు అంటారు, ఈవెన్ చాణుక్యుడే కరప్షన్ సమర్థించాడు కదా అని చాలా గొప్పగా చెప్తారన్నమాట. ధర్మం కోసం అధర్మం చాలా గొప్ప నీతులు చెప్తారన్నమాట. ఇవన్నీ కుదరవు. ఇదేంటంటే దీనికి పరిష్కారం ఏంటంటే, అబ్దుల్ కలాం చెప్పినట్టు తల్లి తండ్రి గురువు వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేయండి. కరప్షన్ మంచిది కాదు అని ఇన్కల్కేట్ చేయండి. మళ్ళీ నీడు తర్వాత గ్రీడ్ వచ్చేస్తే వీటన్నిటిని పరిష్కరించేలా చూస్తేనే కరప్షన్ ఎండ్ అవుద్ది. దేశాన్ని దారుణంగా దెబ్బతీసేది కరప్షన్ అనమాట. సామాన్య ప్రజలు దారుణం. ఇప్పుడు నరహరి కేసులు చూస్తే ఆయన మీద వందలాది ఆరోపణలు ఉన్నాయి. ఈ వందలాది ఆరోపణలు కొన్ని వందల వేల ఎకరాలు కబ్జా గురైన వాళ్ళు పెద్ద ఆయన ట్రబుల్ షూటర్ అనమాట. మరి అన్ని పరిష్కరిస్తే ఒక 100 కోట్ల దాకా పోగండి. మరి 100 కోట్లు ఆయన దగ్గర రావడానికి ఎన్ని వేల కోట్లు నష్టపోయారు, ఎన్ని వేల మంది లక్షల మంది నష్టపోయారు. ఇప్పుడు అది తీస్తే ఎంతటి దారుణాలు ఉంటాయో చూడండి మన సమాజంలో. కాబట్టి కరప్షన్ అనేది ఏదో ఒక ఐసోలేటెడ్ కేసులు కాదు, మన వ్యవస్థని చేడపట్టే అతిపెద్ద విషయం. ఈ కరప్షన్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఈ అవినీతి అధికారులను 100 మందిని ఎలాంటి వాళ్ళు పట్టుకుంటే ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా ఇలాంటి స్కీములు అన్నిటికీ, ఉచిత పథకాలన్నిటికీ వాళ్ళే డబ్బులు ఇచ్చేసేలా ఉన్నారన్నమాట. మరి స్టేట్ గవర్నమెంట్ ఈ వనరుల పరంగా చూడకుండా మొత్తం కరప్షన్ని తుదముట్టించడానికి మనం ప్రయత్నం చేస్తే ఒక అద్భుతం అయితే జరుగుతుంది భారతదేశంలో. సార్, జూన్ 21న జరగాల్సిన నీట్ ఎగ్జామ్ ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్గా